తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అసలు ప్రజలు బయటికి వెళ్ళాలంటే చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది, మరి హీట్ వేవ్కి సంబంధించి ఎంత శాతం నమోదవుతుందని తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ రానున్న రోజుల్లో అంటే మే 14 నుంచి 20 వరకు ఎక్కువ శాతం ఎండ నమోదవుతుంది అని వాతావరణ శాఖ ప్రకటన చేయడం అయితే జరిగింది. సో ఏ విధంగా ఉండబోతుంది సార్? గత 4-5 రోజులు బట్టి మనకున్న 2 సినాప్టిక్ పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల జల్లులు పట్టము, అలాగే ఈ మాయిశ్చర్ విండ్ డైరెక్షన్స్ చేంజ్ అవ్వడం వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇంచుమించుగా 2 నుంచి 5 డిగ్రీల వరకు టెంపరేచర్లు తగ్గడం జరిగింది. మనకి నిన్నటి వరకు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఒక 2 జిల్లాల్లో మటుకే 41 డిగ్రీల పైబడి టెంపరేచర్ ఉంది. అత్యధికంగా మనకి నిజామాబాద్లో 42 డిగ్రీలు, అలాగే ఆదిలాబాద్లో 41 డిగ్రీలు ప్రాంతంలో టెంపరేచర్లు ఉండగా రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో 36 నుంచి 40 డిగ్రీల వరకే టెంపరేచర్లు ఉన్నాయి. ఇవి సాధారణ స్థాయి నుంచి 2 నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా ఉన్నాయి. అయితే ఈ రోజు నుంచి టెంపరేచర్లు మళ్ళీ గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. సో ఈ రోజు నుంచి మళ్ళీ ఉత్తర తెలంగాణలోని 5-6 జిల్లాల్లో మనకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల ప్రాంతంలో ఈరోజు 41 డిగ్రీలు దాటి 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి డే 2 నుంచి కూడా మరిన్ని జిల్లాలు, ఇటు పశ్చిమ జిల్లాలు, దక్షిణ జిల్లాలు కూడా ఆరెంజ్ అలర్ట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి 4-5 రోజుల్లో టెంపరేచర్లు ముఖ్యంగా నార్త్ తెలంగాణ ప్రాంతంలో 44 డిగ్రీలు కూడా దాటి 45 డిగ్రీలు కూడా చేరుకునే అవకాశం ఉంది. సో రేపు మరింత విశ్లేషణ అయిన తర్వాత బహుశా నార్త్ తెలంగాణలో ఈ రోజు నుంచి 4-5 రోజుల్లో మనకి హీట్ వేవ్ అలర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. సార్ ఎంత శాతం నమోదవుతుంది సార్ హీట్ వేవ్? హీట్ వేవ్ అంటే మనకి 45 డిగ్రీలు దాటి ఆ ప్రాంతంలో టెంపరేచర్ ఉండడం కానీ, లేదంటే 40 డిగ్రీల పైగా ఉండి నార్మల్ నుంచి 4.5 డిగ్రీల కంటా కూడా ఎక్కువ ఉంటే దాన్ని హీట్ వేవ్ అని మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో మనకి ఈ రోజు నుంచి 4-5 రోజుల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల ఈ ప్రాంతంలో ఈ అవకాశం కనిపిస్తుంది. సో కేవలం ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల ఏరియాలో మాత్రమే ఎండ తీవ్రత ఎందుకు సార్ అంతగానం ఎక్కువగా నమోదవుతుంది? ఈ ఏరియా మనకి సెంట్రల్ ఇండియాకి దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ సముద్ర ప్రాంతం నుంచి వచ్చే తేమగాలుల యొక్క ప్రభావం ఇక్కడ తక్కువగా ఉంటుంది. మెయిన్గా సెంట్రల్ ఇండియాకి దగ్గరగా ఉండటం వల్ల మనకి ఉత్తర భారతదేశం నుంచి వేడి గాలులు కూడా ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఇక్కడ ల్యాండ్ మాస్ మనకి భౌగోళికంగా ఈ కోస్టల్ ఏరియాకి దూరంగా ఉండటం వల్ల ఇక్కడ టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో రాత్రిపూట పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? అసలు మనకి రాత్రిపూట టెంపరేచర్లు కూడా ఎక్కువ ఉంటున్నాయి. దీనికి ముఖ్యంగా మన సిటీలో ఏంటంటే అర్బన్ హీట్ ఐలాండ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. అంటే పగటిపూట వేడెక్కిన ఈ నిర్మాణాలు, వెహికల్స్, పొల్యూషను, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల ఈ హీట్ డెసిపేషన్ తక్కువ ఉండి రాత్రిపూట ఈ వేడెక్కిన భవనాలు, కాంక్రీట్ నిర్మాణాలు ఇవన్నీ మళ్ళీ రీరేడియేట్ చేస్తూ ఉండటం వల్ల రాత్రిపూట టెంపరేచర్లు ముఖ్యంగా సిటీ ప్రాంతంలో మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ ఉంటున్నాయి. ఓకే సార్, సిటీలో చూసుకున్నట్లయితే ఈ ఎండ తీవ్రత ఇంకెన్ని రోజులు నమోదవుతుంది? ఈ మే నెల అంతా కూడా మనకి వేసవికాలమే. సో మే నెల అంతా కూడా మనకి ఈ టెంపరేచర్లు 40 డిగ్రీలు పైగానే కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే మధ్య మధ్యలో మనకి 40 డిగ్రీలు పైబడి 5-6 రోజులు టెంపరేచర్లు ఉన్నప్పుడు ఉపరితల వాతావరణంలో మార్పులు జరగడం వల్ల అప్పుడప్పుడు క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు పట్టము, మళ్ళీ 2-3 రోజులు టెంపరేచర్లు తగ్గడము, ఇది మళ్ళీ మనకి నార్మల్గానే ప్రతి వేసవికాలంలోనూ ఇట్లానే ఉంటుంది. సో ఈసారి కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. సో ఫైనల్లీ సార్, అంటే మొక్కజొన్న రైతులకు కావచ్చు, లేకపోతే ఇంకెవరైతే ఉంటారో వాళ్ళకి సందర్భకు సంబంధించి ఏమని ఉత్తర్వులు కావచ్చు, లేకపోతే హెచ్చరికలు ఎలాంటివి జారీ చేశారు? ప్రస్తుతం ఒక వారం రోజుల వరకు మనకి డ్రై స్పెల్లే కొనసాగే అవకాశం ఉంది. టెంపరేచర్లు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా 44 నుంచి 45 డిగ్రీలు, సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో 40 నుంచి 43 డిగ్రీలు, అలాగే దక్షిణ తెలంగాణలో కూడా 44-45 డిగ్రీల వరకు టెంపరేచర్లు, హై టెంపరేచర్లు కొనసాగే అవకాశం ఉంది. దానికి తగినట్టుగా వారు పంట
కార్యక్రమాలు చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎవరైతే అత్యవసరంగా ఉంటే తప్ప బయటికి వెళ్ళే ఆ సిచ్యువేషన్స్ కూడా చాలా వరకు తక్కువ కనిపిస్తున్నాయి. సో ఎవరైతే బయటికి వెళ్తున్నారో అటు అత్యవసర పరిస్థితిలో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా ఖచ్చితంగా హైడ్రేటెడ్ ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే లిక్విడ్ లాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఆల్సో ఎప్పటికప్పుడు కూడా ఎండకు ఉండకుండా కూడా చాలా వరకు డైరెక్ట్గా ఏసీలో వెళ్ళి కూర్చోవడం లాంటివి చాలా వరకు తగ్గించుకునే పరిస్థితి. అండ్ ఆల్సో చాలా వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అందరూ కూడా ఇంట్లోనే ఉండి ఇప్పుడు పనులు చేసుకున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా వరకు వాతావరణ శాఖ ఉత్తర్వులు మరియు హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే అటు పంట చేతికొచ్చే సమయం కాబట్టి ఎవరైతే పంట నష్టం జరిగిందో లేకపోతే ఇంకేదన్నా జరిగే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నరేంద్రతో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, బేగంపేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.